అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. 15వ తారీఖు డిసెంబర్ నుంచి 21వ తారీఖు డిసెంబర్ వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ వారం గ్రహాల స్థితిని బట్టి చూసుకుంటే సూర్యుడి యొక్క మార్పు వృశ్చిక రాశి నుంచి ధనుసు రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. ప్రతి నెల కూడా 16వ తారీఖు నాడు సూర్యుడు ఒక్కొక్క రాశిని మారుతూ ఉంటాడు, 30 రోజులకు ఒకసారి. దాని వివరాలు మనం తెలుసుకుందాం. అలాగే ఈ వారం గ్రహస్థితులు చూసుకుంటే వృషభ రాశిలో గురువు, అలాగే కుజుడు వచ్చేసి కర్కాటక రాశిలో, కన్యా రాశిలో కేతు, అలాగే బుధుడు వృశ్చిక రాశిలో, సూర్యుడు ధనుసు రాశిలో, శని కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నారు. చంద్రుడు వృషభం, మిథునం, కర్కాటకం, సింహం వరకు ప్రయాణిస్తున్నారు. ఇలాగే ఈ సూర్యుని యొక్క స్థితి కానీ గమనించుకుంటే ప్రతి నెల కూడా చాలామంది మన తెలుగు పద్ధతిలో కాకుండా మేషమాసం, వృషభ మాసం, మిథున మాసం, కర్కాటక మాసం, సింహ మాసం అని ఇలా ప్రతి మాసానికి సూర్యుడు ఎప్పుడైతే 16వ తారీఖు ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతారో ఆ మాసాన్ని మనం ఆ పేరుతో పిలుస్తుంటారో. అది అన్ని పౌరోహిత్యం చేసేవాళ్ళు, అన్ని కార్యక్రమాల్లో ఇది వాడేదే. అయితే ఎప్పుడైతే సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తే 12 రాశుల్లోకెల్లా అత్యంత గొప్పది ధనుస్సు రాశిలో సూర్యుడు ప్రవేశించడం. ధనుస్సు రాశి గురువుకి సంబంధించిన రాశి. ఈ రాశిలోకి గురువు సూర్యుడు మంచి స్నేహితులు అన్నమాట. ఆ కలయిక ఎప్పుడైతే మొదలవుతుందో దీన్ని ధనుర్మాసము అంటారు. ధనుర్మాసం అంటే ప్రపంచంలోకెల్లా చాలామందికి తెలిసినటువంటి గోదాదేవి యొక్క వ్రతకల్పము 1 నెల రోజులు ఉంటుందన్నమాట. ధనుసు రాశిలోకి సూర్యుడు ప్రవేశించగానే ధనుర్మాసం మొదలైంది అని చెప్పి తిరుప్పావై అనేటువంటి 30 పాసురాలని రోజుకొక పాసురాన్ని చదువుతూ జనవరి 14వ తారీఖు నాడు గోదాదేవి కళ్యాణం చేస్తారన్నమాట. ఒక ఆళ్వారులు అంటే గోదాదేవి ఆండాలమ్మ తన యొక్క జీవిత లక్ష్యం కేవలం నారాయణుణ్ణి వివాహం చేసుకోవాలి అనే తపనతో ఆవిడ చేసినటువంటి ప్రయత్నమే ఈ తిరుప్పావై 30 పాసురాలు. ఈ 30 పాసురాల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు చదివితే అద్భుతంగా ఉంటుంది. అసలు భగవంతుడి యొక్క లీలల్ని ఇంత పిహెచ్డి చేసి ఇంత అద్భుతంగా చెప్పగలరా? దీనికి విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామాలు, వేదాలు, ఉపనిషత్తులు ఏవి పనికిరావు. ఈ 30 పాసురాలు దాని అర్థం చదువుకుంటే కృష్ణుడితో మనం ఏకమైపోయి ఆయనతోనే మనం ఉండడం అనేది అద్భుతంగా చెప్పడం జరుగుతుంది. ఈ విషయాలన్నీ ప్రతి రాశిలో మనం తెలుసుకుందాం. మకర రాశి వాళ్ళందరికీ 15వ తారీఖు డిసెంబర్ నుంచి 21వ తారీఖు డిసెంబర్ వరకు ఈ వారం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారంలో అత్యంత ముఖ్యమైన పరిస్థితి, అష్టమాధిపతి సూర్యుడు ఇప్పటిదాకా మీకు వృశ్చిక రాశిలో ఉన్నాడు. ఇప్పుడు 12వ ఇంట్లోకి వచ్చాడు, వ్యయంలో వచ్చేసాడు. మరి ఇది మంచిదా కాదా అని చాలా పెద్ద సమస్య. ఎంత పెద్ద పండితులైనా సరే అష్టమాధిపతి వ్యయంలో ఉండొచ్చా, ఉంటే మంచిదా కాదా? అసలు అష్టమాధిపతి ఎక్కడుంటే మంచిది? పెద్ద పెద్ద గురువులు, మహానుభావులు చెప్పారండి, అష్టమ స్థితి కూడా మంచి స్థితి కాదు, పాపస్థితి, కాబట్టి పాపస్థానంలోనే మంచిది. అష్టమాధిపతి అష్టమంలో ఉంటే 100 ఏళ్ళు బతుకుతాటవాడు, అదొక పెద్ద మాట. అట్లాగే ఇక్కడ సూర్యుడు ధనుసు రాశిలోకి వచ్చాడు, అష్టమాధిపతి మకర రాశికి ధనుసులో వచ్చాడు. దానివల్ల మంచి లాభాలు ఉంటాయి, సంపూర్ణమైన ఆరోగ్యం ఉంటుంది, ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు, అపాయాలు, ఇబ్బందులు ఉండవన్నమాట. నో డేంజర్ అని చెప్పాలి. మకర రాశి వాళ్ళకి ఈ వారమంతా విందులు వినోదాల్లో పాల్గొంటూ సంతోషంగా ఆనందంగా గడుపుతారు, శుభవార్తలు అందుకుంటారు. మీ శ్రమకు పెద్ద ఫలితం కూడా ఈ వారం లభిస్తుంది. ధన ఆదాయం బ్రహ్మాండంగా ఉంటుంది, అనేక రకాల ధన సంపాదన ఉంటుంది, కుటుంబ సంతోషం ఉంటుంది, చదువులో ముందంజలో ఉంటారు, బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు, మానసిక ధైర్యాన్ని ఏమాత్రం లూజ్ అవ్వద్దు, నలుగురికి మనం సహాయం చేసే స్థితిలో ఉండాలి, ఇతరుల నుంచి సహాయం అందుకునే అవకాశం మనకు అవసరం లేదు. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు, ఆస్తిపాస్తులు, స్థిరచర ఆస్తులన్నీ కొనడానికి ఎంత అనుకూలమైన పరిస్థితి అంటే అమ్మగారి అనుగ్రహం బాగుంటే మీకు అన్నీ లభిస్తాయి, అనుకూలంగా ఉంది. పిల్లల భవిష్యత్తు బాగుంది, వాళ్ళ విదేశీ యానాలు బాగున్నాయి, విదేశీ చదువులు బాగున్నాయి, అనుకున్న సీటు దొరుకుతుంది, అనుకున్న కాలేజీలో వెళ్తారు, తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు, బ్రహ్మాండంగా ఉంది. ఆరోగ్యం పట్ల మీరు
పెద్ద బెంగపడాల్సిన అవసరం లేదు, కొంత జాగ్రత్త తీసుకుంటే మంచిది. రుణ బాధలు తగ్గుతాయి, శత్రువులు మిత్రులు అయ్యే అవకాశాలు లేకపోలేదు. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు, ఎటువంటి ఇబ్బందులు రాదు. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది, దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకుంటారు. ప్రేమికులకు చాలా మంచి వారంగా ఈ వారాన్ని చెప్పాలి. మంచి ఆయుష్ ఆయుర్దాయం కలిగి ఉంటారు, అపాయం నుంచి బయటపడతారు. అలాగే అదృష్టంగాని చూసుకుంటే ఈ వారం బ్రహ్మాండంగా ఉంది. మకర రాశి వాళ్ళు పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది. అనుకున్నట్టు సాధిస్తారు, ధర్మ మార్గాన్ని వెళ్తారు, అదృష్టవంతులు అవుతారు. తండ్రి పెద్దల యొక్క సహాయ సహకారాలు బ్రహ్మాండంగా అందుకుంటారని చెప్పేసి ఈ రాశి వాళ్ళకి చెప్పాలి. ఉద్యోగాన్ని చేస్తుంటే ఈ ఉద్యోగంలో ఈ రాశి వాళ్ళకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, ఉద్యోగంలో కొత్త మార్పులు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు ఈ వారం బీభత్సంగా ఉంది. అసలు వ్యాపారంలో కానీ చూసుకుంటే మంచి లాభాలతో మకర రాశి వాళ్ళు దూసుకు వెళ్తారు అని చెప్పి చెబుతూ, ఖర్చులు ఈ వారం మీకు అధికంగా ఉంటాయని తెలియజేస్తూ, మకర రాశి వాళ్ళకి శని బలం బాగుంది, గురువు మంచి బలవంతుడై ఉండాల్సింది కానీ సరిగ్గా లేడు. కుజుడు చాలా అదృష్టంగా చాలా బాగున్నాడు, శుక్రుడు మంచి యోగాన్ని ఇస్తున్నాడు, బుధుడు చాలా బాగున్నాడు, చంద్రుడు బాగున్నాడు, సూర్యుడు బాగున్నాడు. అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి గురుగ్రహం ఒకటే మీ లగ్నాధిపతి, రాశ్యాధిపతి. కాబట్టి గురు మంత్రం రోజు చదువుతూ శనగలు నానబెట్టి ప్రసాదం చేసి ఆంజనేయ స్వామి గుళ్ళో, గురువు యొక్క గుళ్ళో పంచండి. గురు మంత్రాన్ని రోజు 16 సార్లు చదవండి. మీ గురువు బాగా లేకపోతే జాతకం బాగుండొచ్చు కదా, అందుకే కదా మిమ్మల్ని మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి, మీ జాతకాలు రెడీ చేస్తాను. మీతో 50 పేజీల జాతకం పంపించి మీకు PDF చేసిన తర్వాత 20 నిమిషాలు అర్థమయ్యేటట్టు చెప్తాను, పరిహారాలు చెప్తాను. సింపుల్గా ఉండే పరిహారం కాబట్టి thesimpleastrologer.com అని చెప్పి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మరి ఏ గ్రహాలకి పూజ చేసుకోవాలంటే, ఒకటి గురుగ్రహం అని మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. అలాగే బుధగ్రహానికి కూడా కొంతవరకు చేసుకోవటం మంచిదే, ఇబ్బంది ఏం లేదు. 6వ ఇంటి ఓనర్ కాబట్టి ఆరోగ్యం గురించి చెప్పాను. అదృష్టం అయితే చాలా బాగుంది, భార్యాభర్తల మధ్య సఖ్యత కూడా బాగుంది. కాబట్టి అన్ని గ్రహాలు బాగున్నాయి. సంతోషంగా హ్యాపీగా ఈ వారం అంతా గడపండి. జాతకం వరకు కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మినీ సర్వీస్ మీ గోపాల్ అయ్యంగార్.